వస్తున్నాం అన్నారు, Yeah. కానీ ముందే వచ్చేసారు మీరు ముందే మాతోటి. వచ్చేసాను. మొత్తం అందరిలో ఎక్కడ ఇన్స్టాగ్రామ్ అంతా మారుమోగిపోతున్నారు మీరే. I mean, I'm surprised. ఇవాళ I think is about 77 million views. వ్యూస్ అంటే 77 మిలియన్ అందరూ విన్నవి, అవి కాకుండా పాడుకున్నవి తర్వాత చేసినవి Yeah, ఏంటంటే- reels ఇంకో 100 million దాటిపోయింది. అన్నింటినీ- Yeah, దాటిపోయింది. అదే అదే అంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సాంగ్ మీకు వచ్చినప్పుడు అసలు అంటే అనుకున్నారా అంటే ఇంత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది నా వాయిస్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి? Honest గా అనుకోలేదు నేను. I didn't think that ఈ పాట ఇంత వైడ్ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుందని. బట్ సమ్టైమ్స్ మ్యాజిక్ హ్యాపెన్స్ కదా, యూ కాంట్ Yeah. ప్రెడిక్ట్ Yeah, yeah. వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అదే ముందు తెలియదు, అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు జరిగింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉండదు అప్పుడు. అంటే ఒకటి ఐ ఫీల్ ఈ పాట చేసిన తర్వాత దేర్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ మై వాయిస్. సో నాకు వచ్చిన రెస్పాన్సెస్ చదువుతూ ఉంటే ఈమెయిల్స్ కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ద ఓన్లీ థింగ్ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు, మీ వాయిస్ మిస్ అవుతున్నాం, మీ వాయిస్ మిస్ అవుతున్నాం. సో ఐ థింక్ దట్ ఈస్ అ నైస్ ఫీలింగ్, దట్ పీపుల్ ఆర్ మిస్సింగ్ ద వాయిస్. అండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఉండాలి కదా సార్, ఆ బ్రిడ్జ్ ఈ సాంగ్ అయింది యాక్చువల్గా. అంటే మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో తెలియాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి కదా, అది ఈ సాంగ్ అయింది పర్ఫెక్ట్ టైంలో. యా, మరి అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు బీమ్స్ లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి పాడాలి అని అన్నప్పుడు, ఎందుకంటే మిగతా జనరల్ సింగర్స్ అందరికి కార్డ్స్ మీద ఉంటాయి, అవును మీది అసలు టోటల్ గా అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఉన్న వాయిస్. నేను ఆల్మోస్ట్ 100 మూవీస్ రిఫ్యూజ్ చేశానమ్మా. రిఫ్యూజ్ చేశారు సింగర్ కింద? సింగర్ కింద కానీ మ్యూజిక్ డైరెక్టర్ కింద కానీ, బికాస్ ఐ వాస్ జస్ట్ సో బిజీ విత్ మై వర్క్ ఇన్ ద US. I didn't have the time, I didn't have the bandwidth, and sometimes you don't do the film because maybe the story is not nice, you don't know the producer, you don't know the actor and all that. Kani ee cinema, when Anil and Beams called me, I realized it's Venki's film. మీ ఫస్ట్ ప్రేమ అంటే my ఇదేరా? first film. 23 years ayindi. యా, So I just thought destiny, and I was hesitant, but my wife told me you should do it, you know. So what if you're not the music director? So నేను అమెరికాలో ఉన్నప్పుడు, so I asked Beams to send me the song. నీ ఇంటర్న్ పాట నచ్చితే, ట్యూన్ నచ్చితే, and I'll do I'll it. sing. Yeah. So he sent me the song, and then I told him some changes. I said I would like this change, that change. He was happy. He's like, మీరు ఏమైనా చెప్పండి, we'll do it. This is your song. Nice, do whatever nice. you want. Right? So he was very open, and the composition was very nice also. Yes, you know. yes. So you know, I said I'm coming back in about 2 weeks. Just wait chekalante. మీకోసం waiting ఈ పాటని. So I came back and I did the song, and we finished it, and turned out beautiful. చాలా బాగా వచ్చింది. సో మరి విన్న తర్వాత ఫ్యాన్స్ ఇదంతా ఉంది, బట్ అనిల్ రావిపూడి ఏంటంటే ఇన్స్టెంట్ గా ఆయన హ్యాపీనెస్ చూపించడానికి ఉంటుంది కదా, మరి ఆయన ఏమన్నారు? ఆయన వాజ్ డాన్సింగ్, హీ వాజ్ ఎక్సైటెడ్. పాట వినగానే ఈ సెడ్ ఈ వాయిస్తో ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది, ట్యూన్ మంచి ట్యూన్, కానీ మీ వాయిస్ పడిన తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు అ డిఫరెంట్ స్పేస్. అండ్ హీ ఈజ్ రైట్, యూనో నేను కూడా when I keep listening to my own voice, I felt that it has a difference, you know. సో మచ్ ఫ్రెష్నెస్ ఉంది సార్. అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉన్న ఇండస్ట్రీకి ఎవేగా ఉన్నా మీ వాయిస్ ని మీరు అలాగే కాపాడుకుంటూ రావడం అనేది కూడా ఒక గ్రేట్ థింగ్ కదా. God's will. అంటే ఇప్పుడు యాజ్ ఏ సింగర్ అంటే ఒకసారి సింగర్ అయితే ఫర్ ఎవర్ సింగర్ కదా. సో మరి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఉండేదా? ఆ గొంతు కోసం కొన్ని చేస్తుంటారు కదా, ఈ గాగులింగ్స్ అని. ఏం లేదు మనకి, ఏం లేదు, నథింగ్. ప్యూర్లీ గాడ్స్ గ్రేస్. Yeah, it's just God's grace. I went to the studio, I sang the song, that's it, you know.